మామ, ఈరోజు మేము రామోజీ ఫిలిం సిటీకి వెళ్తున్నాం అనమాట. షూటింగ్ జరగబోతూ ఉంది. అయితే మరి షూటింగ్ కోసం అని చెప్పేసి మేమైతే రెడీ అయ్యాము. అయితే ఇప్పుడు ఈవినింగ్ అవుతుందన్నమాట, టైం వచ్చేసి. అయితే మరి ఈవినింగ్ ఏం షూటింగ్ బ్రో అంటే ఇది నైట్ షూట్ అనమాట. అయితే మార్నింగ్ 6 వరకు ఉండిద్ది. అయితే ఇప్పుడైతే ప్రస్తుతం మేము జూబ్లీ హిల్స్ ఇది మెట్రో స్టేషన్ ఉంటుంది కదా, అంటే రోడ్ నెంబర్ 5 జూబ్లీ హిల్స్. అక్కడ నుంచి స్టార్ట్ అయ్యాము. ఇది వచ్చేసరికి కేబుల్ బ్రిడ్జ్ అనమాట. సో మరి కేబుల్ బ్రిడ్జ్ మీదుగా మనం ఓఆర్ఆర్ ఎక్కుతాము. సో ఒకసారి చూస్తున్నారు కదా, సో ఇదే కేబుల్ బ్రిడ్జ్ అనమాట. అయితే మరి ఇప్పుడు వచ్చేసరికి టైము 3:30 ఆ టైం అవుతున్నట్టుంది. సో అయితే ఇక్కడ నుంచి ఇక్కడ డైరెక్ట్గా ఓఆర్ఆర్ మీదుగా వెళ్ళిపోవడమే మనం. అయితే దీన్ని కింద దుర్గం చెరువు ఉండిద్ది అనమాట. సో మీరందరూ కూడా ఒకసారి వస్తే ఇటువైపు చూడొచ్చు. అయితే నైట్ వ్యూ మాత్రం చాలా మంచిగా ఉండిద్ది ఇక్కడైతే. సో దీనికి ముందుగా వెళ్ళిపోతున్నాం కదా, సో ఇటు బారికి వెళ్ళిపోతే కనుక మనకి ఐకియా ఇవన్నీ కూడా తగులుతాయి అనమాట. సో అయితే ఇది చూస్తున్నారు కదా, సో ఇటువైపు నుంచి ఇక స్ట్రైట్కి వెళ్ళిపోవడమే. సో ఇక్కడ నుంచి మనం వచ్చేసి ఇక ఇవన్నీ కూడా ఐటీ కంపెనీలే, మీరు ఒక్కసారి అయితే చూసుకోవచ్చు. సో ఇటు వ్యూ మాత్రం చాలా మంచిగా ఉండిద్ది. ఇప్పుడు కాదు కానీ నైట్ కనుక మీరు వచ్చారు అంటే అసలు ఈ రోడ్డు చూస్తే మీకు ఖచ్చితంగా అరే మనం యూఎస్ఏలో ఉన్నామా లేదంటే హైదరాబాద్లో ఉన్నామా అని చెప్పేసి ఖచ్చితంగా వచ్చింది ఆ ఫీల్ అయితే. సో చెప్పాను కదా మనకి ఐకియా వచ్చిందని చెప్పేసి. సో ఐకియా మీదుగా మనం వెళ్ళేసి ఇక ఓఆర్ఆర్ ఎక్కేస్తాం అనమాట. అయితే ఓఆర్ఆర్ మీదుగా మనం ఇక రామోజీ ఫిలిం సిటీ అటువైపు దాదాపు ఒక 30 కాదు, ఖచ్చితంగా 1 అవర్ అయితే ఖచ్చితంగా పట్టిద్దని చెప్పాలా. సో అట్లీస్ట్ 40 మినిట్స్ అయినా ఖచ్చితంగా పట్టిద్ది. సో ఇదిగోండి వచ్చేసాం చూడండి. సో ఇదే అనమాట మనకి ఏంటిది, ఇది రామోజీ ఫిలిం సిటీ. సో ఇప్పుడే మనం ఎంటర్ అవుతున్నాం లోపలికి. సో ఒకసారి చూడండి, సో చుట్టుపక్కల మొత్తం కూడా ఆ కొండలు కానీ లేదు అంటే ఆ వ్యూ కానీ ఇదే అనమాట ఎంట్రన్స్ అనమాట ఇది రామోజీ ఫిలిం సిటీకి. సో ఒక్కసారి ఇక్కడ వ్యూ కనుక చూసారంటే ఇక్కడ నుంచి వెళ్ళరన్నమాట మీరు. సో ఆడ బస్సులు కనిపిస్తున్నాయి చూసారా, ఆ బస్సులు ఎందుకంటే మీరు కనుక ఇక్కడికి వచ్చారు అంటే మిమ్మల్ని ఆ బస్సుల్లో ఎక్కించి మొత్తం కూడా టూర్ మొత్తం కూడా తిప్పుతారనమాట. సో ఇక్కడ చూడండి ఎంత బాగుందో అసలు వ్యూ మాత్రం, చూస్తున్నారు కదా. అయితే దానికి సంథింగ్ అమౌంట్ అయితే ఛార్జ్ చేస్తారనమాట. సో మరి ఛార్జ్ చేసి ఆ బస్సుల్లో మీకు మొత్తం కూడా రామోజీ ఫిలిం సిటీలో అసలు ఎక్కడ ఏ సెట్ ఉంది, అసలు బాహుబలి సెట్ వైపు ఉండి దాని తర్వాత వచ్చేసరికి మరి ఇవన్నీ చూస్తున్నారు కదా. సో ఇదైతే కోర్ట్ అనమాట, కోర్ట్ సీన్ ఇది ఈరోజు. సారీ, మాకు కోర్ట్ సీన్ కాదు ఈరోజు. సో నార్మల్గా బయట ఒక సీన్ జరిగిద్ది అనమాట. అయితే మరి ఇదంతా కూడా మీరు ఒకసారి చూడండి, ఇవన్నీ కూడా సెట్లే. సో ఇక్కడ షూటింగ్లు జరుగుతూ ఉంటాయి ఒక్కొక్కరికి, అంటే ఎవరికి అవసరమైన చోట వాళ్ళకైతే జరుగుతాయి. సో అయితే ఇక్కడ చూస్తూ ఉన్నారు కదా, ఇదంతా కూడా మరి ఈ ఇళ్ళల్లో కూడా షూటింగ్లు జరుగుతాయి. అంటే ఎవరికి ఏ లొకేషన్ కావాలంటే ఆ లొకేషన్ ముందు రోజు బుక్ చేసుకుంటారు, దాని తర్వాత ఇక్కడికి వచ్చేసి షూటింగ్ చేసుకుంటారు అనమాట. సో ఇది కూడా ఇక్కడ కూడా ఒక సీన్ జరిగిద్ది అనమాట. అయితే ఇదిగోండి మొత్తం కూడా ఇవన్నీ కూడా మరి ఒక్కొక్కరికి ఎవరికి ఏ సీన్ అవసరమైతే వాళ్ళు ఆ ఇల్లు అయితే తీసుకొని మరి ఆ రోజు షూటింగ్ అయితే చేసుకుంటారనమాట. సో మాది వచ్చేసరికి ఇక్కడ బయట అయితే ఒక సీన్ జరిగిద్ది, అది కూడా చూపిస్తాను మీకు. సో ఇక్కడ మీకు కోర్టు కూడా కనిపించింది, అది కూడా చూపిస్తాను ఉండండి. సో అయితే కోర్ట్ సీన్ కాదు మాకు ఈరోజు, సో నార్మల్దే అనమాట ఈరోజు వచ్చేసరికి. కాకపోతే నైట్ సీన్ భయ, మార్నింగ్ 6 వరకు మేము ఇక్కడే ఉండాల్సి వచ్చింది. అయితే ఇక్కడ ఒకసారి చూసుకోండి, ఇదంతా కూడా కోర్ట్ అనమాట. అయితే లోపలికైతే మనం ఇప్పుడు వెళ్ళలేము, ఎందుకంటే ఆడ తాళాలు కూడా వేశారు. అయితే ఇక్కడ మీకు కోతులు ఇవన్నీ కూడా ఉంటాయి భయ్య, జాగ్రత్తగా ఉండాలా మీరు వచ్చేసారంటే. సో అక్కడ పైన ఒకసారి చూడండి, కొండముచ్చు అనుకుంటా ఎట్ట ఊపుతుందో చూడండి, అదిగోండి కింద పడేసింది ఏది మామిడికాయని. సో మరి ఆ విధంగా ఉండిద్ది. ఎవరు కూడా ఒంటరిగా తిరగటాలంటే ఏమీ చేయొద్దు, ఒకవేళ ఏమన్నా చేసినాయి అంటే ఎవరో బాధ్యత కాదు. సో ఇక్కడ చూడండి మరి మొత్తం కూడా నైట్ షూట్ అని చెప్పాను కదా. సో నైట్ షూట్ జరుగుతూ ఉంది ఇక్కడ. సో మరి ఫుడ్ కూడా వాళ్ళే పెడతారు ఇక్కడ. అయితే ఇక్కడ కొంచెం ముందుకెళ్తే అటువైపు మొత్తం కూడా సీన్ ఎలా జరిగిద్ది అనేది కూడా చూపిస్తాను మీకు అవసరమైతే. సో అయితే ఒక్కసారి చూసారు కదా నైట్ వ్యూ అనమాట. అయితే అక్కడ వీళ్ళు లైట్లు ఇవన్నీ కూడా వేసేసి మరి నైట్ ఎఫెక్ట్ కావాలి కదా కొన్ని సీన్లకి, మొత్తం కూడా డే ఎఫెక్ట్ కాదు నైట్ ఎఫెక్ట్ కావాలా, అందుకని చెప్పేసి ఈ విధంగా అవన్నీ కూడా మరి సెట్లో భాగమే అనమాట మాకు. అంటే అది డైరెక్ట్గా ఇక్కడ వాళ్ళు రామోజీ ఫిలిం సిటీలో పెట్టిన లైట్లు అనుకోమాకండి, ఇవి షూట్ చేసే వాళ్ళు మాత్రం అవి పెట్టారనమాట. అయితే మరి షూటింగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ నార్మల్గా అవి తీసేసుకొని వెళ్ళిపోతాం అనమాట అది. సో ఇదంతా చూస్తున్నారు కదా. సో అయితే ఇటువైపు నుంచి మీకు అది చెప్పాను కదా, ఇది మనకి ఇది పుష్ప 2 కూడా మరి అక్కడే ఒక సీన్ అయితే ఇటువైపే తీశారనమాట. అయితే ఆ లొకేషన్ లోపలికి వెళ్తానికి లేదు, ఎందుకంటే మరి అదంతా కూడా చీకటిగా ఉండిద్ది ఇప్పుడు. సో అటువైపు వెళ్తానికైతే మనకు కుదరదు అనమాట. అయితే మరి ఇటువైపు చూస్తున్నారు కదా, ఇదంతా కూడా మనకి ఇప్పుడు మా లొకేషన్ అయితే ఇది, ఇక్కడైతే షూట్ జరగబోతూ ఉంది. అయితే ఇక్కడ మీరు ఏ సీన్ కావాలన్నా కూడా తీసుకోవచ్చు భయ్య. అది మరి
మరి చాలామంది మరి ట్రావెల్ చేస్తూ ఉంటారు కదా భయ్యా, మరి అది తీయొచ్చు కదా అంటే మరి మనం వచ్చింది షూటింగ్ పని మీదకి అని చెప్పేసి వచ్చి మరి ఈ వ్లాగ్ మొత్తం చేస్తే అట్టుండేది. మన సీన్ వచ్చినప్పుడు మనం ఖచ్చితంగా ఇక్కడ ఉండాలి. అలా లేకుండా ఉన్నామంటే మళ్ళీ బాగోదు. సో అందుకని చెప్పేసి ఖచ్చితంగా మనం ఇక్కడ మొత్తం వీళ్ళని కాపు కాసుకొని ఉండాలి. ఎందుకంటే మన సీన్ ఎప్పుడు వచ్చిందో తెలీదు. మనకి సీన్ కనుక వచ్చింది అనుకోండి, ఇది మాది ఇప్పుడు కాఫీ షాప్, ఇక్కడ టీ షాప్ది అనమాట. సో అయితే మరి ఈ టీ షాప్లో మేము జస్ట్ ఇక్కడ కూర్చోవాలి అంతే ఈరోజు. సో కూర్చొని మరి వాళ్ళు వస్తే కొంచెం మాట్లాడుతూ ఉండాలా. సో ఇదే అనమాట. అయితే ఈరోజు సీన్ అయితే ఇది కంప్లీట్గా. సో మరి బాబాయ్ కనిపిస్తున్నాడు చూడండి. సో బాబాయ్ అయితే మాకు ఈరోజు మొత్తం కూడా ఒక ఎంటర్టైన్మెంట్ క్రియేట్ చేశాడని చెప్పాలి. సో అసలు ఈరోజు నైట్ మొత్తం కూడా మాకు మంచి సరదాగా ఉంది. అసలు ఎక్కడ కూడా నైట్ షూటింగ్ అయినా అయితే మాకు అస్సలు అనిపించలేదు అనమాట. సో బాబాయ్ కూడా మంచి ఎంటర్టైన్మెంట్ చేశాడు మమ్మల్ని. సో దీంట్లో భాగంగానే మరి నైట్ షూట్ అయినా సరే మాకు మంచిగానే అనిపించింది ఈరోజు అయితే. సో దాని తర్వాత ఇక అయిపోవచ్చింది మాకు, వెళ్ళిపోయే ముందు చూపిస్తాను చూడండి. అయితే ఇక మార్నింగ్ అయింది. సో వెళ్ళిపోతున్నాం చూడండి. ఇదే రామోజీ ఫిలిం సిటీ అనమాట, చూస్తున్నారు కదా. సో అయితే సీన్ అయిపోయింది, ఇక వెళ్ళిపోతున్నాం. సో ఇక నిన్న ఎప్పుడో ఈవినింగ్ 4కి వస్తే ఈరోజు మార్నింగ్ 6కి వెళ్తున్నాం చూడండి. అలాగుండిద్ది మరి. అంత ఈజీ అయితే కాదు, గుర్తుపెట్టుకోండి. సో ఇదంతా చూస్తున్నారు కదా, ఒక్కసారి వ్యూ చూడండి ఎంత మంచిగా అనిపిస్తుందో మీకైతే ఇక్కడంతా కూడా. సో లొకేషన్ మాత్రం సూపర్ ఉంటాయి భయ్యా, ఒక రకంగా చెప్పాలి అంటే. సో ఒక్కసారి మీరు వచ్చి చూడండి. అంటే మీకు బస్సులు కూడా మొత్తం ఏర్పాటు చేస్తారు. ఒక్కసారి కనుక మీరు వచ్చారు అంటే ఫుడ్ కూడా మీ దగ్గర ఎంత సంథింగ్ ఛార్జ్ చేస్తారనమాట. దాని అమౌంట్ అయితే సరిగ్గా గుర్తులేదు నాకు. అయితే మీకు మొత్తం కూడా ఇవన్నీ కూడా బస్సులో ఎక్కించి తిప్పుతారనమాట. మళ్ళీ ఎక్స్ప్లెయిన్ కూడా చేస్తారు మీకు ఎక్కడ ఏ సీన్లు జరిగినాయి. మరి మీకు ఇవి ఉంటాయి కదా, ఏది గబ్బర్ సింగ్ మూవీ ఎక్కడ జరిగింది, శృతి హాసన్ ఇల్లు ఎక్కడ ఉంది, దాని తర్వాత మరి గబ్బర్ సింగ్ పోలీస్ స్టేషన్ ఏది, ఇవన్నీ కూడా చూపిస్తారనమాట. సో కాబట్టి మీకంటూ ఒక గైడ్ ఉంటారు. సో మరి ఆ గైడే మొత్తం కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. అసలు ఎక్కడ ఏ సీన్ జరిగింది, ఏమేమి జరిగింది అని చెప్పేసి మొత్తం కూడా తెలియజేస్తారనమాట. అయితే మీరు క్లియర్ కట్గా చూడొచ్చు ఒకసారి కనుక వచ్చారంటే. చూడండి ఎంత బాగుందో, రోడ్లు కూడా ఎక్కడా కూడా గతుకులు లాంటివి ఏమి ఉండవు. అటువైపు ఇటువైపు చూడండి అసలు ఎంత బాగుందో, పూలు ఇవన్నీ కూడా చూస్తున్నారు కదా. సో ఇటువంటి సిచ్యువేషన్ అసలు ఇంత అందంగా ఎక్కడా కూడా ఉండదని చెప్పాలి. చూడండి రోడ్డు బారికి కూడా ఈ పూలు కనిపిస్తూనే ఉంటాయి మీకు. చూడండి ఒకసారి ఎంత బాగుంది. అసలు ఇంతకంటే మంచి వ్యూ ఇంకేడ దొరికిద్ది మీకు. సో కాబట్టి ఒక్కసారి మీరు రావాలంటే ఒకసారి వచ్చేయండి. ఏమైద్ది మా అయితే ఒక సంథింగ్ తక్కువే అయిద్ది, దాదాపు 2000 లోపలనే అయిద్ది అనుకుంటా టికెట్ కూడా నాకు తెలిసి. అయితే మరి ఇదైతే కన్ఫర్మ్ కాదు, నేనైతే అనుకోవటం 1500 ఏమో ఉండిద్దేమో అనుకుంటున్నాను నేను. సో మీరు మొత్తం కూడా ఫుడ్ కూడా వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. ఎక్కడ మీకు సహారా అని ఉండిద్ది అనమాట, అక్కడే మీరు ఫుడ్ తింటారనమాట. సో అక్కడే ఫుడ్, దాని తర్వాత మళ్ళీ బస్సు ఎక్కించి మొత్తం కూడా తిప్పేస్తారనమాట. సో మీకు ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు. కాకపోతే డబ్బులు ఒకటే, మరి 1500 2000 సంథింగ్ ఎంత ఉండిద్ది. అయితే ఇదిగోండి వచ్చేసారు కదా, వచ్చేసాం. ఇక మనం ఇక్కడికి వచ్చాము. మనం ఇక్కడ నుంచి మెట్రో స్టేషన్ నుంచి మనం వెళ్ళిపోవాలన్నమాట. సో మన ఇంటి దగ్గర అయితే వాళ్ళు డ్రాప్ చేయరు. సో మనం ఇక్కడ మెట్రో దగ్గర డ్రాప్ చేస్తారు. ఇక్కడ నుంచి ఎంతసేపు పట్టింది మనకి, మహా అయితే ఒక 10 నిమిషాల్లో మళ్ళీ మన రూమ్కి అయితే వెళ్ళిపోవచ్చు అనమాట. సో చూడండి మార్నింగ్ అయ్యేసరికి మొత్తం కూడా ఖాళీగా ఉన్నాయి మెట్రో స్టేషన్లో కూడా. సో ఇంకా టైం అవ్వలేదు కదా ఆఫీసులకి. సో అందుకని చెప్పేసి చాలా ఖాళీగా ఉందో చూడండి. ఇక్కడ మొత్తం చూడండి అమీర్పేట మెట్రో స్టేషన్ అనమాట ఇది. సో ఇక్కడ నుంచి ఇక మనం ఇట్లా పైకి వెళ్ళిపోయి మనకి అటు మియాపూర్ అటువైపు ఉంటాయి అనమాట మనకి మెట్రో. సో ఇక అటువైపు అయితే వెళ్ళిపోవచ్చు. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి భయ్యా, మనకి మెట్రో అనేది ఈ టైంలోనే కొంచెం ఖాళీగా ఉండేది. సో ఒకవేళ కనుక మీరు 8:30, 9 ఆ టైంలో కనుక వచ్చారు అంటే అసలు మీకు ఖాళీ అనేది ఎక్కడ కూడా కనిపించదు అనమాట. సో గుర్తుపెట్టుకోండి అది. అయితే ఇప్పుడు మనం వచ్చేసే మరి ఈ ప్లాట్ఫామ్ దగ్గర ఉన్నాం. ఇంకా మనం పైకి వెళ్ళిపోవాల్సి ఉండిద్ది అనమాట. సో మనకి మియాపూర్ మెట్రో వైపు వెళ్ళాలి అంటే ఇంకా పైకి వెళ్ళాలి. సో కాబట్టి మన పని చూసుకొని వెళ్ళిపోదాం. ఇక మొత్తం చూడండి ఒకసారి, ఇక్కడ మొత్తం మెట్రో చూపిస్తాను. అదిగోండి కింద కనిపిస్తున్నాయి కదా, అవేంటంటే మనకి ఇక్కడ పైన వచ్చేసరికి అటు మియాపూర్, ఎల్బీ నగర్ వెళ్తాయి. ఇందాక కింద చూపించాను కదా, ఆ కిందది వచ్చేసరికి మనకి ఇటువైపు వెళ్తాయి. ఏది హైటెక్ సిటీ, రాయదుర్గం హైటెక్ సిటీ అటువైపు, అదేవిధంగా నాగోల్, ఉప్పల్ స్టేడియం అటు ఉండేది కదా, అదైతే కింద వెళ్ళిద్ది అనమాట. ఇది వచ్చేసరికి మియాపూర్ నుంచి ఎల్బీ నగర్ ఇటువైపు వెళ్ళిద్ది అనమాట. సో గుర్తుపెట్టుకోండి, ఓకేనా. మరి నచ్చితే ఒక లైక్ కొట్టండి. ఎంత చెప్పా